ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2000 ఎకరాల ఆర్టీసీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లబోతున్నాయా? ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఇక పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆస్తిగా మారబోతుందా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని పత్రికలు దీనికి సంబంధించిన వార్తలను ప్రచురించాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అధికారులు ఇటీవల గుజరాత్ కి విజిట్ చేసి అక్కడ ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ స్థలాలు ఇచ్చిన అంశం పైన ఒక మోడల్ బస్ స్టేషన్ ని పరిశీలించి వచ్చారు. వడోదర అనుకుంటా బహుశా పరిశీలించి వచ్చి సేమ్ అదే కాన్సెప్ట్ ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2000 ఎకరాల భూమి 400కు పైగా బస్ స్టేషన్లు 129 బస్ డిపోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఈ 129 బస్ డిపోలు 400 బస్ స్టేషన్లలో పూర్తిగా ల్యాండ్స్ ని 15 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తే ప్రైవేట్ వ్యక్తులు ఆ భూముల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. వాణిజ్య కార్యకలాపాల ద్వారా వచ్చే లాభాలని ఆర్జించబోతున్నారు. సో అలా లాభాలు ఆర్జించేలా అక్కడ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం వాళ్లకు ఆ ల్యాండ్స్ ని లీజ్ కి ఇచ్చేయబోతోంది నామినల్ రేట్ల పైన. ప్రైవేట్ వాహనాలు కూడా బస్ స్టాండ్ లోకి వచ్చి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకోవడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తారంట. అది ఆర్టీసీకి ప్రమాదం కదా. సో ఇదే నిజమైతే ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే మేము ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్తున్నాయి.